హాయ్ బాబాయ్. ఈరోజు డే 19 ఆఫ్ లెర్నింగ్ పైథాన్ హ్యాబిట్ ఇన్ 21 డేస్. మనం చాలా ప్రోగ్రెస్‌గా ఇప్పుడు దాకా చాలా కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేసాం. సో, ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్కు. నిన్ను ఖచ్చితంగా ప్రతి ఇంటర్వ్యూలోనూ అట్‌లీస్ట్ మాక్సిమం అడుగుతారు క్వెషన్. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? అసలు క్లాస్ ఏంటి? ఆబ్జెక్ట్ ఏంటి? ఎందుకివి? అని అడుగుతాడు ఖచ్చితంగా నిన్ను. నేను కావాలంటే కోడ్ కూడా రాసి చూపించమంటాడు ఒక్కోసారి. సో, మనం ఈరోజు ఈ కాన్సెప్ట్‌ని క్లియర్‌గా చూద్దాం. అసలేంటి? ఇదేం చేస్తదనేది. సరేనా? ఈ కోడ్ చూడు. నేనిక్కడ ఇద్దరు స్టూడెంట్స్‌ని క్రియేట్ చేశా. సో, ఇద్దరు స్టూడెంట్స్‌కి కొన్ని ఏజ్, నేమ్ ఇచ్చా. సో, ఈటిని ప్రింట్ చేశా. ఇందులో ఏముంది చాలా సింపుల్. బట్ సపోజ్ నేను అలా ఒక 100 మంది స్టూడెంట్స్‌ని క్రియేట్ చేయాలంటే 100 వేరియబుల్‌లు క్రియేట్ చేయాలా? అలా చేస్తే నేను రేపొద్దున మేనేజ్ చేయాలన్నా సరే, ఈ డేటాని వేరే ఫంక్షన్స్‌తో గ్రూప్ చేయాలన్నా సరే చాలా ఇబ్బంది పడతా. అలాగే ఏదైనా కొత్త ఫీచర్స్ ఏమన్నా యాడ్ చేయాల్సొచ్చినా సరే, నేను మొత్తం కోడ్ అంతా మార్చేయాల్సొస్తది. సో, ఏ సొల్యూషన్ లేదా అని అన్నామనుకో, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అనే సొల్యూషన్ మనకుందనమాట. ఫస్ట్ అసలు మనం క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో చాలా సింపుల్‌గా చూద్దాం. సరదాగా నేను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చెప్పిన ఎగ్జాంపులే తీసుకుందాం. అస్సల బైక్ అంటే ఏంటి చెప్పు నువ్వు? బైక్‌కి అదే నువ్వు ఆ ట్యాంక్ గానీ, హ్యాండిల్ గానీ, దాని యొక్క టైర్సు, దాని యొక్క ట్యాంకు అన్నీ సెపరేట్‌గా ఉన్నాయనుకో, నువ్వు దాన్ని బైక్ అంటావా? ఖచ్చితంగా బైక్ అనవు. ఏదో సెపరేట్ పార్ట్స్ ఉన్నాయి, మామూలుదని అంటావు. నువ్వెప్పుడు దాన్ని బైక్ అంటావు? అది ఖచ్చితంగా నీకు పని చెయ్యాలి. నువ్వు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వాలి. నువ్వు గేర్ మారిస్తే గేర్ మార్చవ్వాలి. నువ్వు ఎక్కడికైనా ఎళ్ళాలనుకుంటే అది స్టార్ట్ చేసి దాని మీద ఎళ్ళాలి. సో, నీకేం చేయాలది? అది పని చేసేయాలి. అది పని చెయ్యాలంటే నువ్వేం చేయాలి? ఆ పార్ట్స్ అన్నిటిని కలిపి దాని యొక్క యాక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా రాసావనుకో, అప్పుడది నీకు పని చేస్తది కదా! ఖచ్చితంగా పని చేస్తది. ఎందుకు పని చేయదు? నువ్వు ఆ బైక్ పార్ట్స్ అన్నీ కలిపేసి ఒక స్పెసిఫిక్ డిజైన్ అంటే ఒక బైక్ స్ట్రక్చర్‌లోకి తీసుకొచ్చి, అంటే అది కరెక్ట్‌గా నిలబడేటట్టు, నువ్వు తోలినప్పుడు పడకుండా కరెక్ట్‌గా ఉండేటట్టు ఒక బైక్‌ని అంటే ఒక డిజైన్ తయారు చేసావనుకో, అప్పుడు నువ్వు దాన్ని బైక్ అంటావు. అవునా? సో, అప్పుడు నువ్వదేం జేస్తావు, కిక్ కొడితే స్టార్ట్ అయ్యేటట్టు, షెల్ఫ్ కొడితే ఎళ్ళేటట్టు, ఎక్సలరేటర్ తిప్పితే రైజ్ అయ్యేటట్టు, సో, నువ్వు దాని మీద ఒక మనిషి ఎళ్ళాలనుకుంటే ఎళ్ళేటట్టు ఉండేటట్టు ఒక డిజైన్ క్రియేట్ చేసి పెడతావు. అవునా? సో, సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం పైథాన్‌లో క్లాస్ అంటామనమాట. క్లాస్ అంటే ఏం లేదు. నీకు కావాల్సిన యాట్రిబ్యూట్సు, నీకు కావాల్సిన డేటా, నీకు కావాల్సిన ఫంక్షన్స్, యాక్షన్స్ అన్నీ కలిపి ఒక సింగిల్ యూనిట్‌లో పెట్టడాన్నే క్లాస్ అంటాం. ఓహో! క్లాస్ అంటే మామూలుగా మనకు కావాల్సిన డేటాని, అది పెర్ఫార్మ్ చేసే యాక్షన్స్‌ని అన్నీ కలిపి ఒక సింగిల్ యూనిట్‌గా క్రియేట్ చేయడాన్ని క్లాస్ అంటామా? యెస్. అవును. మనం కావాల్సిన డేటాని, అది పెర్ఫార్మ్ చేసే యాక్షన్స్‌ని అంటే ఒక స్పెసిఫిక్ డిజైన్ క్రియేట్ చేసి, ఆ డిజైన్ ఏం చేస్తుందో, అసలు దాని యొక్క పనేంటి, దాని యొక్క పర్పస్ ఏంటి, అది ఏ ఫంక్షనాలిటీని అచీవ్ చేయడానికి క్రియేట్ చేసాము. అంటే ఒక బ్లూ ప్రింట్, ఒక డిజైన్ లాగాననమాట. ఒక టెంప్లేట్‌ని క్రియేట్ చేస్తాం. ఆ టెంప్లేట్‌నే మనం క్లాస్ అంటాం. సో, ఇక్కడ నేనేం చేశాను, బైక్ అనే ఒక టెంప్లేట్‌ని క్రియేట్ చేశా. బైక్ ఏమేం డేటా ఉంటది, ఏమేం స్టోర్ చేస్తది, అసలు బైక్ ఏమేమి యాక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తదో క్రియేట్ చేసి, ఇదంతా కలిపి ఒక సింగిల్ యూనిట్‌లో పెట్టాను కదా ఇక్కడ. సో, అలా సింగిల్ యూనిట్‌లో పెట్టడాన్ని నేను క్లాస్ అంటాం. సో, ఇప్పుడు నీకు క్లాస్ అంటే ఏంటో అర్థమైంది. ఓకే బాబాయ్, క్లాస్ అంటే బానే ఉంది. ఇది ఓకే, కొంచెం అర్థమైనట్టే ఉందిది. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి బాబాయ్ అని అన్నామనుకో, ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు. నువ్వు ఇప్పుడేం చేసావు, బైక్ పార్ట్స్ అన్నీ కంబైన్ చేసి, అది పెర్ఫార్మ్ చేసే యాక్షన్స్ అన్నీ అంటే స్టార్ట్ అవ్వడం, గేర్ మార్చడం, కరెక్ట్‌గా వర్క్ అయ్యేటట్టు మార్చి ఒక బైక్ క్రియేట్ చేసాం. దాన్నే మనం క్లాస్ అంటామని చెప్పాం. సో, ఇప్పుడు నీకు ఆ బైక్ తోలాలంటే ఎవడో ఒకడు కావాలి కదా! సపోజ్ నువ్వో, నీ ఫ్రెండో ఎవ్వరో ఒకళ్ళు ఆ బైక్‌ని తోలాలి. ఆ బైక్‌లో ఉన్న డేటాని మార్చాలన్నా, దానికి పెట్రోల్ కొట్టించాలన్నా, ఆ యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయాలన్నా సరే ఒక మనిషి కావాలి. ఆడినే మనం ఆబ్జెక్ట్ అంటామనమాట. నీకు ఆబ్జెక్ట్ గురించి ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే సరదాగా ఒక ఇన్‌స్టాగ్రామ్ అనే యాప్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సరదాగా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్లాస్ అనుకుందాం. ఓకే. నార్మల్‌గా నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌ని సరదాగా ఒక క్లాస్ అనుకో. సో, ఇప్పుడు ఒక ఇన్‌స్టాగ్రామ్ క్లాస్‌కి ఒక్కడే యూజర్ ఉంటాడా? లేదు. నువ్వుంటావు, నేనుంటాం, మనకు ఫాలోవర్స్ అందరూ కూడా ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. సో, ఈళ్ళందరూ ఆబ్జెక్ట్స్ అనమాట. సో, ఒక క్లాస్‌కి అంటే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి, ఒక ఇన్‌స్టాగ్రామ్ యాప్‌కి చాలామంది యూజర్స్ ఉన్నారు. సో, సేమ్ అలాగే మనం ఒక్క క్లాస్‌కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చనమాట. బట్ ఎవ్రి ఆబ్జెక్ట్ కూడా ఇండిపెండెంట్‌గా ఉంది. సపోజ్ నాకున్న ఫాలోవర్స్ నీకున్నారా? నేను పెట్టిన కామెంట్స్, నువ్వు పెట్టిన కామెంట్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాను. సో, ప్రతి ఆబ్జెక్ట్ అంటే ప్రతి కస్టమర్ కూడా ఇండిపెండెంట్‌గా ఆ యాప్‌ని యూజ్ చేయగలుగుతున్నాడు. అవునా?
సో సేమ్ ఇదే ఫంక్షనాలిటీ మనకి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అంటే. ఒక క్లాస్‌కి మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ప్రతి ఆబ్జెక్ట్ కూడా యూనిక్‌గా అండ్ ఇండిపెండెంట్‌గా ఉంటది. ప్రతి ఆబ్జెక్ట్ అన్నీ అంటే ఆ క్లాస్ పర్ఫార్మ్ చేసే యాక్షన్స్ అన్నీ ప్రతి ఆబ్జెక్ట్ పర్ఫార్మ్ చేస్తది. అందులో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలన్నా, అందులో ఉన్న రీల్స్‌ని చూడాలన్నా, ఆ లైక్స్‌కి అంటే ఆ పెట్టిన పోస్ట్స్‌కి లైక్ కొట్టాలన్నా, కామెంట్ చేయాలన్నా ప్రతి కస్టమరు చేస్తాడు. అంటే ప్రతి ఆబ్జెక్ట్ చేస్తుంది. సో అలాగే నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో క్లాస్ అనుకుంటే, ఆ క్లాస్‌ని యాక్సెస్ చేయడానికి అంటే ఆ యాప్‌ని యాక్సెస్ చేయాలన్నా, ఆ యాప్‌తో మనం కమ్యూనికేట్ అయ్యి మనకి కావాల్సిన పనులు చేయించుకోవాలన్నా సరే ఒక కస్టమర్ అవసరం. సో ఈ కస్టమరే ఆబ్జెక్ట్ అనమాట. సో ఈడికి కావాల్సిన పనులన్నీ చేస్తాడు. ప్రతి కస్టమరు కూడా యూనిక్‌గా అంటే ఈడు చేసింది దానికి ఈడు చేసిన ఎఫెక్ట్స్ అనేవి వేరే వాడికి రిఫ్లెక్ట్ అవ్వవు. అవునా? సపోజ్ ఈడి అకౌంట్ డిలీట్ చేస్తాడనుకో వేరేవాడి అకౌంట్ డిలీట్ అయిపోతే డిలీట్ అవ్వదు. ఈడిది ఒక్కడిదే డిలీట్ అవుద్ది. అలాగే మనకి ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఇండిపెండెంట్‌గా ఉంటదనమాట. ఇప్పుడు మనకు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో అర్థమైంది కాబట్టి, సరదాగా క్లాస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్లాస్ క్రియేట్ చేయాలంటే నువ్వు క్లాస్ అని రాసి, పక్కన క్లాస్ నేమ్ ఇచ్చి, లోపల నీకు కావాల్సిన అట్రిబ్యూట్స్ డిఫైన్ చేసుకున్న, ఏదైనా చేసుకున్న ఫంక్షన్స్ అయినా రాసుకోవచ్చు. ఇలా చేస్తే నీకు క్లాస్ క్రియేట్ అయిపోయినట్టే. సో, నీకిప్పుడు క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇంటర్వ్యూలోకి అడుగుతారు. ఇనిట్ అనే ఇది చూసావా? ఇది ఏంటి అని అడుగుతారు. ఈ ఇనిట్ అనేది ఏంటంటే కన్‌స్ట్రక్టర్ అనమాట. సో, నువ్వు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో అప్పుడు ఈ ఇనిట్ మెథడ్ అనేది కాల్ అవుద్దనమాట నీకు. సరదాగా నేనిప్పుడు ఈ క్లాస్ లోపల ఇనిట్ మెథడ్ రాసాననుకో, ఈ ఇనిట్ మెథడ్ అనేది నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను గదా! సో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఇనిట్ మెథడ్ కాల్ అవుద్దనమాట. నేనిక్కడ ఫంక్షన్స్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్‌గా సెల్ఫ్ అని రాస్తున్నాను కదా! ఈ సెల్ఫ్ ఏం చెప్తుందంటే ఇన్‌స్టెన్స్ ఆఫ్ ద క్లాస్‌ని రిఫర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ అనేది అంటే ఇప్పుడు మనం సరదాగా ఈ ఫంక్షన్స్‌ని ఒక ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తాను కదా! సో, అలా ఆ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసినప్పుడు ఇది ఆ కరెంట్ ఆబ్జెక్ట్‌ని పాయింట్ ఔట్ చేస్తదనమాట. సో, ఈ క్లాస్ అనేది ఈ ఆబ్జెక్ట్స్‌కి సంబంధించింది అని చెప్పి రిఫర్ చేయడానికి ఈ సెల్ఫ్ అనేది యూజ్ చేస్తామనమాట మనం. నువ్వు ఇన్ కేస్ సెల్ఫ్ లేకపోతే ఏం జరిగిద్ది అనే డౌట్ రావచ్చు. నువ్వు సెల్ఫ్ రాయకుండా రాసావనుకో, నువ్విప్పుడు ఏ ఆబ్జెక్ట్‌ని రిఫర్ చేస్తున్నావో, ఏ ఆబ్జెక్ట్ యొక్క డేటా నీకు కావాలో పైథాన్ అనేది అర్థం చేసుకోలేదనమాట. సో, అందుకే మనం సెల్ఫ్ వాడతాం. సెల్ఫ్ ఎందుకు వాడతామంటే, సెల్ఫ్ అనేది మనకి కరెంట్ ఇన్‌స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ రిఫర్ చేస్తుంది కాబట్టి, ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ యొక్క డేటాని నేను తెచ్చుకోగలుగుతాను. సరే. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే నువ్వు క్లాస్ యొక్క నేమ్ ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి నువ్వు ఏ అంటే రిక్వైర్డ్ అంటే నీకు కావాల్సిన అట్రిబ్యూట్ పాస్ చేసావనుకో నీకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోద్ది. సో, అలా నువ్వు సింగిల్ క్లాస్‌కి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఇండిపెండెంట్‌గా ఉంటదనమాట. సో, సరదాగా మనం బైక్ అనే ఒక ఎగ్జాంపుల్ వాడాం కదా! సో, బైక్ అనే ఒక ఎగ్జాంపుల్ వాడి మనం క్లాసు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అది ఏమేమి యాక్షన్స్ పర్ఫార్మ్ చేస్తుందో చూద్దాం దా. సో, ఇప్పుడు నేను బుల్లెట్ బైక్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. సో, నాకప్పుడు ఏం కావాలి బుల్లెట్ బైక్ ఏముంటాయి? కలర్ ఉంటది. ట్యాంక్ కెపాసిటీ ఉంటది. ఇప్పుడు బైక్ అనేది ఏ గేర్‌లో ఉందో కూడా చెప్తది కదా! సో, నేను ఇప్పుడు ఏం చేశా? ఈ డేటా అనేది నాకు ఖచ్చితంగా కావాలి కాబట్టి అంటే నేను క్లాస్ క్రియేట్ చేసినప్పుడు అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నాకు ఈ డేటా కావాలి కాబట్టి ఇది ఇనిట్ మెథడ్‌లో రాసా. ఇనిట్ మెథడ్ ఎప్పుడు కాల్ అవుద్ది? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కాల్ అవుద్ది. సో, ఈ వాల్యూస్ అన్నీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నేను పాస్ చేస్తాను కదా! అప్పుడే ఇది ఈ మామూలుగా బుల్లెట్ అనే క్లాస్‌కి కావాల్సిన మెయిన్ సెటప్ చేసేస్తదనమాట. సో, నేను ఇప్పుడు కాల్ చేసినప్పుడు ఇయన్నీ ఆ పర్టిక్యులర్ క్లాస్‌కి అంటే పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌కి క్లాస్ కాదు. పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌కి అసైన్ చేస్తదనమాట. నేనింకా 3 ఫంక్షన్స్ రాసా. స్టార్ట్ అనే ఒక ఫంక్షను, చేంజ్ గేర్ అనే ఒక ఫంక్షను, ఇంకోటి నాకు యొక్క అక్కడ బుల్లెట్ బైక్ యొక్క డీటెయిల్స్ అనేవి కావాలని చెప్పి షో డీటెయిల్స్ అనే ఫంక్షన్ క్రియేట్ చేశా. సో, నేను సరదాగా ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. ఎలా క్రియేట్ చేస్తా? ఇప్పుడు నేనేం చేశా ఇందాక బుల్లెట్ బైక్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశా. సో, ఇప్పుడు ఈ క్లాస్‌లో ఉన్న ఫంక్షన్స్‌ని యాక్సెస్ చేయాలన్నా, అందులో ఉన్న డేటాను చూడాలన్నా, ఏదన్నా చేయాలన్నా సరే నీకు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని చెప్పాను కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? బుల్లెట్ బైక్ అనే క్లాస్ ఉంది కదా! సో, బుల్లెట్ బైక్ అని ఇచ్చి నాకు కావాల్సిన డేటా అనేది బ్రాకెట్‌లో పాస్ చేశాననుకో, దాని యొక్క కలరు, దాని యొక్క ట్యాంక్ కెపాసిటీ పాస్ చేశాననుకో, సో, ఇప్పుడు నాకు మై బైక్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. సో, ఈ ఆబ్జెక్ట్ మై బైక్ అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది కదా! సో, ఇప్పుడు నేను ఈ మై బైక్ అని యూజ్ చేసి స్టార్ట్ కొట్టాననుకో, బైక్ స్టార్ట్ అంటేనే వస్తది. అదే ఇప్పుడు నా బైక్ యొక్క గేర్ మార్చాలనుకున్నాననుకో, ఇప్పుడు కరెంట్ గేర్ అనేది 1లో ఉందనుకో, 2లోకి మార్చాలనుకున్నాననుకో, చేంజ్ గేర్ అని చెప్పి ఇస్తా.
సో అప్పుడేం చేస్తుంది ఇది, ఇప్పుడు కరెంట్ అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క కరెంట్ గేరు ఇప్పుడు కొత్త కొత్త గేర్తో సెట్ చేస్తుంది. సో ఇది మారుతుంది అనమాట. సో ఒకవేళ నేను మై బైక్ అని చెప్పి షో డీటెయిల్స్ వాడాను అనుకో, నాకు ఇప్పుడు నా బైక్ యొక్క డీటెయిల్సే వస్తాయి అనమాట. చూడు కావాలితే. సో నేను ఇప్పుడు ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. ఏం ఆబ్జెక్ట్? మై ఫ్రెండ్ గడ బైక్. సో ఇప్పుడు ఇంకో బుల్లెట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. ఆడు బైక్ కలర్ ఏంటంటే రెడ్ అనమాట. ఆడి ట్యాంక్ కెపాసిటీ 15 అనమాట. సో ఇప్పుడు ఏం జరిగింది, ఆడికి మామూలుగా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఫ్రెండ్ బైక్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో నేను ఈ ఫ్రెండ్ బైక్ అనే వేరియబుల్ యూజ్ చేసి ఆ క్లాస్లో ఆడి డేటాని, అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ డేటా. సో ఇప్పుడు చూసావా, నాకు వేరే డేటా ఉంది, నా ఫ్రెండ్ గడికి వేరే డేటా ఉంది. సో నేను ఇప్పుడు నేను కాల్ చేసుకున్నప్పుడు నా డేటానే వస్తుంది. నేను అప్డేట్ చేసినప్పుడు అంటే చేంజ్ గేర్ మార్చిన, షో డీటెయిల్స్ అని కొట్టినా సరే నాకు ఆ డేటా రావట్లా. ఎందుకంటే నా డేటానే వస్తుంది. ఎందుకు? ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఇండిపెండెంట్గా ఉంటుందని చెప్పాను కదా నీకు. సో అందుకే నా డేటానే వస్తుంది. నేను చేంజ్ గేర్ అని చెప్పి మై బైక్ డాట్ చేంజ్ గేర్ అని రాసినా సరే నా గేర్ అప్డేట్ అవుతుంది, కానీ నా ఫ్రెండ్ గడ బైక్ గేర్ అనేది అప్డేట్ అవ్వట్లా. ఎందుకంటే నేను రెండు ఆబ్జెక్టులు కూడా ఇండిపెండెంట్గా ఉంటాయి అనమాట. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వదు. సో ఇది బాబాయ్ క్లాసు ఆబ్జెక్ట్ అంటే ఏంటో నీకు పిచ్చ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నీకు పిచ్చ క్లారిటీ వచ్చింది అనుకో, బాగా అర్థమైతే కనుక వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు. నీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ కూడా వాట్సాప్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్లో నీకు పీడిఎఫ్స్, తెలుగు పీడిఎఫ్, ఇంగ్లీష్ పీడిఎఫ్తో కలిపి ఒక మంచి ప్రాక్టీస్ క్వశ్చన్స్ పీడిఎఫ్ కూడా క్రియేట్ చేసావు. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయి, సరేనా? సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకు. మరి నేను అలా ఖాళీగా వదిలేను. నువ్వు కూడా ఇప్పుడు ఒక టాస్క్ చేయాలి. ఏం టాస్క్? నువ్వు కూడా ఒక క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఈసారి నేను నీకు ఎగ్జాంపుల్ ఇవ్వను, నీకు నచ్చిందే నువ్వు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకో. జస్ట్ ట్రై చేయి. ఒక క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, ఒక క్లాసు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అందులో ఉన్న ఫంక్షన్స్ని, డేటాని కాల్ చేసి సరిపోద్ది, సరేనా? సీ యూ టుమారో, బై.